అందుకని తుడిచి పళ్ళెంలో పెడితే ఈయనతో పైకెత్తి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని అయ్యాలి. లక్షపత్రి పూజ అంత అబద్ధం లోకంలో ఇంకోటి ఉంటుంది. మీరు నిజంగా లెక్కెట్టాడే లక్షలు ఎలాగో ఎప్పుడూ పెట్టలేదు. లక్షపత్రి పూజ ఏమిటి, ఎలా చెప్పావా అంటే పత్రి పూజ చేశానని చెప్పంతే. నేను మారేడు దళాలతో పూజ చేసుకునే అదృష్టాన్ని ఈశ్వరుడు ఇచ్చాడంతే. 1,00,000 కోటి నేను అంగీకరించాను. ఎందుకంటే 1 తక్కువైందో 10 ఎక్కువ అయ్యాయో నీకు తెలుసా, లెక్క పెట్టి వేశావా? అదో అన్యాయం కాదు. ఈశ్వరుడి దగ్గర ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని చెప్పినంత అబద్ధం. ముత్యం తెచ్చి కాల్చి బూది చేసి వేసావా తమలపాకులో? అయితే ఆఖరణ ఓ మాట అంటున్నాం అనుకోండి, ఇవన్నీ నా మనసు చేత కల్పింపబడ్డాయి, ఏది చేయలేదో భక్తితో చేసేసాను అనుకో. దీనికి అది కూడా లేదు. లక్షపత్రి పూజకి నువ్వు అంటే నేను చేయకపోతే పూర్తి చేసినట్టు అనుకో అని సంకల్పం కూడా లేదు. లేకుండా ఎందుకు ఆ మాట? పత్రి పూజ చేశానంటే చాలా 1,00,000 కోటి అంకెందుకు దాని పక్కన? కాబట్టి ఒక్క మారేడు దళంతో పూజ చేస్తేనే ఆయన అంత ప్రీతి చెందుతాడే. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనెవ్వాడు పారవయించు, కామధేనువు వానింటి గాడి పశువు, అల్ల సొరశాఖ వానింటి మల్లె చెట్టు. నిజానికి సింహార్చనలో ఏం చేస్తారండి, నీళ్లు చల్లేస్తారంతే. పట్టుకెళ్ళి నిజంగా అభిషేకం అంటే పరవశించిపోతూ ఇలా పాత్రతో పోస్తున్నాడా, ఉద్ధరణితో ఇలా అంటాడు. అవన్నీ విసరడం కాదు. ఇన్ని నీళ్లు ఆయన ఇస్తే వాడు చెమ్ముతో వీడు, ఉద్ధరణితో పోస్తాడు వీడు. కాశీని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనెవ్వాడు పారవయించు. లక్షపత్రి పూజ అన్న ప్రహసనం మీరు చూడాలి ఎప్పుడైనా. ఇలా పట్టుకుంటే తడి ముద్ద ఒత్తి అయిపోయి, అందున ఎక్కడుంటాయో తెలుసా? లక్షపత్రి పూజ చేసే బిల్వాలు ఎక్కడున్నాయని మీరు వెళ్ళి అడగండి ఎవరినైనా. నేల మీద ఉంటాయి. వీడు చేసేది లక్షపత్రి పూజ కాదు, పునఃపూజ. అవి ఎప్పుడో అయిపోయాయి. నేల మీద పడగానే పృథ్వీలింగానికి పూజ అయిపోయింది. ఈ పృథివంతా శివస్వరూపం. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం, 8 ఆయన. అయినప్పుడు భూమి మీద దళాలు తీసుకెళ్లి పారేస్తే అయిపోవాలి. ఆ పూజ నువ్వు చేసింది పునఃపూజ. మళ్ళీ ఆ దళాలతో ఇంకోసారి చేశారు. ఉజ్జయిని కాదు మళ్ళీ చేయడానికి నువ్వు కాదు, కాబట్టి నువ్వు చేసింది అపచారం. కానీ ఆయన ఫోన్ లేని ఉపచారం కింద వేసుకున్నాడంతే లెక్కలో. నువ్వేమో కొత్త చాపేశావా, దాని మీద పెట్టావా, లెక్క పెట్టావా, తుడిచావా, ఏం చేశాను 1,00,000 పరివార్త అని చెప్తావు. అబద్ధం కాదు. సరే అక్కడితో వదిలేశాను, ఆ విషయం నాకు ఎందుకు, పోనీ వీడు ఇలాగే అంటాడని అనుకుంటారు. కాబట్టి ఒక్క మారేడు దళం వేస్తేనే అంత లక్ష్మీ కటాక్షం ఇవ్వగలిగిన పరమేశ్వరుడే ఇక్కడ ఉన్నాడు. ఆయన ఎంత పొంగిపోతాడు మీరు ఏం చేసినా. అందుకే వ్యాసుడు చెప్పుకున్నారండి కాశీపట్టణంలో, అమ్మా మేము ఇక్కడ అన్నం ఎలా తింటామో తెలుసా? మేము అన్నం ఇక్కడ తినేటప్పుడు అమ్మా తిన్నగా తీసుకొచ్చి పెట్టుకుని నైవేద్యం పెట్టి తినాం. ముందు తీసుకెళ్ళి ఒక పాత్రలో పెట్టి గంగా నదిలో కలుపుతాం. కాబట్టి మహానుభావుడి దగ్గర కూర్చుని ఏది చేస్తే ఆయన ఇక్కడ లక్ష్మినివ్వడు, ఏది కావాలన్నా ఇస్తాడు ఇక్కడ. అందుకే శ్రీనివాసంబు వారాణసీ పట్టణంబు శ్రీకి నెలవు. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆయన దగ్గర కావలసినవన్నీ పట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఆయన అనుగ్రహించేస్తుంటాడు. ఇక్కడ ముక్తి సంధాయకంబు అవిముక్తకంబు, ఇక్కడ మోక్షం కలుగుతూ ఉంటుంది. అందుకే ఈ మోక్ష సంధాయకంబు అవిముక్తకంబు, అవిముక్తకము అన్న పేరుతో మోక్షాన్ని పొందడానికి ఈ లోకంలో హేతువైన పట్టణం ఇదొక్కటే. శంకరాచార్య వారు ఏమన్నారో తెలుసా అండి? అసలు శంకర భగవత్పాదులకు వచ్చిన ఆలోచన వంటి ఆలోచన లోకంలో ఎవరికి రాదు. అద్భుతంగా చెప్తారు మహానుభావుడు ఇది చెప్పిన. ఆయన అన్నారు, కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా త్వత్తీరే మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హితకింకరీ స్వర్లోకస్తులిత సహైశ్చ విభుగైః కాశ్యా సమం బ్రహ్మణ కాశీక్షోణితలే స్థిత గురుతరా స్వర్గో లఘుత్వం గతః అన్నారు. ఆయన అన్నారు కాశీధన్యతమా, ఈ కాశీ పట్టణం అంత ధన్యమైన పట్టణం ఇంకోటి లేదు. ఎందువల్ల? అసలు ఈ కాశీ పట్టణమే అంత గొప్పది. దీనికి తోడు బంగారుపు పళ్ళానికి గోడ చేరుపులా ఇంకా కొన్ని కలిసి కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా. మనం ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు సాలంకృత కన్యాదానం అంటాం, అలంకారం చేస్తాం.
అలా అసలే ఇంత గొప్ప కాశీపట్టణం, దీనికి ఓ పెద్ద అలంకారం వచ్చింది. ఏమిటా అలంకారం? మెడలో చంద్రహారం వేసామనుకోండి, హారం వేస్తే ఇలా ఉంటుంది, అంతేకాని కుత్తికంటి అని ఆ కంఠానికి నొక్కుకునేటట్టు వేసుకోరు, అదో ఆభరణం పెట్టుకుంటారు. కానీ సాధారణంగా ఆభరణం వేసుకుంటే ఇలా ఉంటుంది గొలుసు, అది అందాన్ని పెంచుతుంది అని ఒక నానుడి. కాశీపట్టణమే తనంత తాను ఇంత గొప్పదైతే దీని అందం పెంచడానికి ఆభరణం వచ్చింది. ఏమిటది? సాలంకృత గంగయా, గంగ అర్ధచంద్రాకారంలో ఉంది ఇక్కడ. కాబట్టి కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా తత్తీరే మణికర్ణిక. అసలు గంగే గొప్పదంటే మళ్ళీ ఆ గంగలో మణికర్ణికా తీర్థం అసలు చెప్పనే అక్కర్లేదు, అంత గొప్పది. ఎవరో చెప్తారు ఇక మణికర్ణికా తీర్థం గొప్పతనం ఏంటో, అంత గొప్పది మణికర్ణిక. తత్తీరే మణికర్ణిక సుఖకరీ, ఎటువంటి సుఖాన్నైనా ఇస్తుంది. మణికర్ణిక మోక్షాన్ని ఇస్తుందని చెప్పద్దన్నారు శంకరాచార్యులు వారు. ఏమిస్తుంది అంటే ముక్తిర్హితత్కింకరీ, ప్రత్యేకంగా గొప్పగా ఏమి ఇవ్వక్కర్లేదు మణికర్ణికా తీర్థం. కింకరి అంటే సేవకురాలు, ముక్తికాంత దాసి రూపంలో మణికర్ణికా తీర్థం దగ్గర నిలబడుతుంది. ఎలా స్నానం చెయ్యాలో అలా. మణికర్ణికలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళని మణికర్ణికా తీర్థకాంత అంటుందిట. ఓ దాసి, ఓ కింకరి, అదిగా వచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్టు. అంత గొప్ప మోక్షం ఎంత తేలిగ్గా వస్తుందంటే వెళ్ళి అక్కడ మునిగితే చాలు, ఆ మణికర్ణికా తీర్థము యొక్క కింకరి సేవకురాలు దాసి అయినటువంటి మోక్షకాంత వరిస్తుంది. ఇప్పుడు ఎంత పెరిగింది కాశీ గొప్పతనం. కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా త్వత్తీరే మణికర్ణిక సుఖకరీ ముక్తిర్హితత్కింకరీ. ఇప్పుడు బ్రహ్మగారికో అనుమానం వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నట్ట, నేను సృష్టించానుగా ఇవన్నీ, నేను ఇదొక్కటే కాదు, కాశీపట్టణాన్ని పరమేశ్వరుడు తీసుకొచ్చాడు, ఆయన ఉంటాడు. బ్రహ్మాండాలు లయమైపోయినప్పుడు కూడా త్రిశూలం మీద పెడతారు, బాగుంది, చాలా సంతోషం. కానీ నేను సృష్టించినవి ఇంకా చాలా ఉన్నాయి. స్వర్గలోకం ఉంది, దేవతలు ఉన్నారు, భోగాలు ఉన్నాయి, కల్పవృక్షాలు ఉన్నాయి, కామధేనువులు ఉన్నాయి. అవన్నీ కలిపితే గొప్పదా, కాశీపట్టణం గొప్పదా అని ఆయనకు అనుమానం వచ్చింది. స్వర్లోకస్తులిత సహస్రశ్చ విభుదై కాశ్యా సమం బ్రహ్మణ. కాశీ గొప్పదా, స్వర్గలోకం, కామధేనువు, కల్పవృక్షం ఇవన్నీ కలిపితే గొప్పదా అనుకున్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి బ్రహ్మగారు? ఏది గొప్పది, ఏది బరువైంది చూడాలంటే తక్కెటోటి పట్టుకోవాలా? పట్టుకున్నాడు. బ్రహ్మగారు తలుచుకుంటే తక్కెట ఎందుకు రాదండి? అలా తూయగలిగిన తక్కెటోటి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆ త్రాసు పెట్టి మొట్టమొదట స్వర్గలోకాన్ని అంతటినీ తీసుకొచ్చి స్వర్గలోకంలో ఉన్న భోగాలు, అప్సరసలు, దేవతలు 33 కోట్ల మంది, ఇంద్రుడు, కల్పవృక్షం, కామధేనువు, మిగిలిన లోకాలు, బ్రహ్మాండాలు అన్నీ తీసుకొచ్చి తక్కెట్లో పెట్టాడు. ఇప్పుడు మరది ఎంత బరువు, అవన్నీ ఏం మాటలేంటి, తక్కెటి ఇలా వంగిపోయింది కిందకి, ఇటు పక్కనే పైకి లేచిపోయింది. ఇప్పుడు ఇటు పక్కేం పెట్టి చూడాలి? కాశీ ఒక్కటి పెట్టి చూడాలి. కాశీ గొప్పదా, ఇవన్నీ గొప్పవా చూడాలి. అందుకని కాశీ పట్టణాన్ని తీసుకెళ్లి తక్కెట్లో యువతల పక్కన పెట్టాడు. పెడితే కాశీ వీటన్నిటికన్నా గొప్పది కాబట్టి కాశీ క్షోణితలే స్థిత, కాశీ బరువుకి భూమండలం మీదకి వచ్చింది. స్వర్గో లఘుత్వంగత, తేలికైపోయింది కాబట్టి పైకి పోయింది స్వర్గం మీద. స్వర్గం కావాలా, కాశీ కావాలా? బ్రహ్మగారి తక్కెట్లో పైకి వెళ్ళిపోయింది స్వర్గం, తేలికైపోయి బరువు అయిపోయి భూమి మీదకి వచ్చింది కాశీ. అందుకని కాశీ క్షోణితలే స్థిత గురుతరా, అంత బరువైంది కాబట్టి భూమి మీద ఉంది. ఏమిరా ఇంత గొప్ప కాశీపట్నం ఉన్న భరతఖండంలో పుట్టి కాశీ వెళ్ళకపోతే నీ ఎంత కృతజ్ఞుడు ఉంటాడరా, నీ ఎంత పాపాత్ముడు ఉంటాడరా, ఇది శంకరాచార్యుల వారి పరివేదన. కాబట్టి అదిగో అంత గొప్పది. స్వర్గో లఘుత్వం, చాలా తేలికైపోయింది కాశీ ముందు. అప్పటి వరకు పెద్ద గొప్పగా ఇలా కింద కుండిపోయింది. ఎవరిని ఇటు పట్టినా పైకి వెళ్ళదేమో అనుకున్నది, కాశీని ఇలా పెట్టేటప్పటికి ఠక్కలా పోయింది పైకి. కాశీ బరువు వల్ల భూమి మీదకి వచ్చి ఉండిపోయింది. భూమి మీద కాశీ ఉండిపోయింది, స్వర్గం పైన ఉండిపోయింది. ఇక ఈ తక్కెట్లో కాశీ భూమి మీద ఉన్నంతసేపు స్వర్గం కిందకు వస్తుందా? రాదు. అందుకే స్వర్గం పైన భూమి కింద ఉందా అన్నారు ఆయన. ఉంటే మాత్రం మనకు వచ్చిన నష్టమే ఉంది. వాళ్ళు గొప్ప, మనం గొప్ప, కాశీలో ఉన్న మనమే గొప్ప కాదు.
అందుకని కాశీ ప్రవేశం అంత గొప్పదైందన్నారు శంకరాచార్యుల వారు. అందుకని కాశీ వెళ్ళడం, కాశీలో కూర్చోవడం, కాశీ విశ్వనాథుణ్ణి సేవించడం అంత గొప్పదైందయా అన్నారు. కాశీపట్టణ ప్రవేశం, కాశీపట్టణంలో పరమేశ్వరుణ్ణి సేవించడం, ఇక్కడికొచ్చి కూర్చోవడం ఎంత గొప్పదో చెప్పారు. అందులో అన్నారు, అఖిల కాలంబు శంభు నర్చించిన ఫలంబు సకృదీక్షణమున సంభవించు. కొన్ని కోట్ల జన్మల పాటు పరమ శివభక్తితో పరమేశ్వరుణ్ణి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో షట్కాలమయందు అభిషేకం చేసి మారేడు దళాలతో పూజ చేసినటువంటి వాడు పొందినటువంటి ఫలితం గొప్పదా? అలా వెళ్ళిపోతూ ఇలా చూడకుండా విశ్వనాథలింగాన్ని ఓసారి ఇలా చూసి అలా వెళ్ళిపోయిన వాడు గొప్పవాడా అంటే, ఇలా చూసి అలా వెళ్ళిపోయిన వాడే గొప్పవాడు. ఆ పుణ్యం ఈ పుణ్యానికి సరిపోదు. సకృత ఒక్కసారి సకృన్నత్వానత్వా అంటారు సౌందర్యలహరిలో శంకరులు. సకృదీక్షణమున సంభవించు. ఒక్కసారి విశ్వనాథలింగం వంక ఇలా చూశాడా, వాడు కొన్ని కోట్ల జన్మల శివాభిషేకం పూజ చేసినటువంటి ఫలితం కన్నా గొప్ప ఫలితాన్ని పొందేస్తుంది. అది కాశీపట్టణం యొక్క వైభవం. కాబట్టి అఖిల కాలంబు శంభు నర్చించిన ఫలంబు సకృదీక్షణమున సంభవించు. ఒక్కసారి చూస్తే వస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు భవ సహస్రముల చేసిన పుణ్యంబు కంటెను ఒక్క ప్రదక్షిణమునకు ఉపమ కాదు. కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యమంతా తీసుకొచ్చి ఓ పక్కన విశ్వనాథుడి శివలింగం చుట్టూ ఇలా తిరిగినటువంటి పుణ్యం ఓ పక్కన పెడితే ఏది గొప్పది అంటే అలా పోల్చద్దు. అసలు ఉపమ కాదు. ఈ ప్రదక్షిణానికి కొన్ని కోట్ల జన్మల పుణ్యానికి పోలిక లేదు. అలా పోల్చవద్దు, సరిపోదు. కాశీలో విశ్వనాథలింగం చుట్టూ తెలిసో తెలియకో తిరగడం అంత గొప్పది కాబట్టి అలా పోల్చద్దు అసలు అన్నారు. అసలు పోల్చడానికే పనికి రాకపోతే కోట్ల జన్మల పుణ్యం విశ్వనాథలింగం చుట్టూ తిరగడం ఇంకా ఎంత గొప్పదై ఉండాలి. కాశీపట్టణంలో ఆ శివాలయం చుట్టూ, విశ్వనాథ మందిరం చుట్టూ తిరగడం, ఆయన శివలింగం చుట్టూ ప్రదక్షిణం చేయడం, హాయిగా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యేకించి మఠాలలో కూడా సమాన స్థాయి దీపం పెట్టడం, ఇక్కడికొచ్చి కూర్చుని మంచి మాటలు మాట్లాడుకోవడం, భగవత్కథా శ్రవణం చేయడం ఎంత గొప్పవి. కాబట్టి అది భవ సహస్రముల చేసిన పుణ్యఫలంబు ఒక్క ప్రదక్షిణమునకు ఉపమ కాదు. ఒక ప్రదక్షిణంతో సమానం కానే కాదు. పుష్ప సమర్పణంబును పోలునే షోడశ మహాదానములు కాండముల కూడి. ఒకే ఒక పువ్వు తీసుకెళ్ళి అలా వెళ్ళిపోతూ సశాస్త్రీయంగా పూజ చేశానా అని కూడా చూడకుండా ఇలా విశ్వనాథలింగం మీద పడేసి వెళ్ళిపోయాడు అక్కడ. ఇప్పుడు వాడి పుణ్యం గొప్పదా, లేకపోతే 16 రకములైనటువంటి దానములను యథావిధిగా భూదానం, హిరణ్యదానం ఇవన్నీ చేసిన వాడు గొప్పవాడా అంటే కాశీ విశ్వేశ్వరలింగం మీద ఒక పువ్వు వేసిన వాడు అంత గొప్పవాడు. ఒక్క పువ్వు విసిరినవాడు భక్తితోనో భక్తి లేకనో వెళ్ళి వేశాడు. దీని ముందు షోడశ మహాదానములు కాండములతో కూడి సరిపోన్నారు, చాలదు. అంత గొప్ప ఫలితం కేవలము ఇలా ఇచ్చేస్తారు. తలకూడు అశ్వమేధ బలంబు పంచామృత స్నాన విశేషము ఆచరింప. విధి విధానంగా ఎలా చెయ్యాలో అలా చక్కగా రుద్రాధ్యాయం స్వరంతో చదువుతుంటే పంచామృతములను ఎవరైనా విశ్వనాథుడికి అభిషేకం చేస్తే అటువంటి వాడికి కొన్ని అశ్వమేధయాగములు చేసినటువంటి ఫలితాన్ని వాడి ఖాతాలో వేసేస్తారు. అంత గొప్ప శక్తి కలిగినటువంటిది కాశీపట్టణం, అంత గొప్ప శక్తి కలిగినది విశ్వనాథ దర్శనం. కాబట్టి వాజపేయ సహస్ర ప్రవర్తనముల కల ఫలమబ్బు నైవేద్య కల్పనమున. విశ్వనాథుడి దగ్గరికే వెళ్ళక్కర్లేదు. ఇక్కడ మనం అన్నం తినేటప్పుడు ఇది విశ్వనాథునకు చెందుగాక గంగా నది ఎందు కలిపారు, నైవేద్యం పెట్టి తిన్నారు అంతే. ఆ ఫలితం దేనికి వేస్తారంటే కొన్ని కోట్ల వాజపేయ యాగములు చేసినటువంటి వాడికి వచ్చేటటువంటి ఫలంతో సమానమైన ఫలితాన్ని ఇక్కడ ఈశ్వరుడికి సమర్పణం చేసి తిన్నవాడికి ఇస్తారు. కాబట్టి అందుకని కాశీపట్టణం అంత గొప్పది. కాశీ వెళ్ళామన్న మాటకి అంత శక్తి రావడానికి కారణం అదే. కాబట్టి వాజపేయ సహస్ర ప్రవర్తనముల వలన కలుగు ఫలమబ్బు నైవేద్య కల్పనమున.
ఇటువంటి కాశీపట్టణం ఉందే, ఇది అత్యద్భుతమయ్యా. ఇటువంటి పట్టణానికి వచ్చి మహానుభావ దీన్ని ఇది అంత ఈ చిత్తగించి బాగా తెలుసుకుని ఈ విషయాలన్నీ నువ్వు విశ్వనాథు అభవు కాశికానాథు సేవించి తరించు సంయమీంద్ర. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అగస్త్య మహర్షితో చెప్తూ చెప్పినటువంటి మాటలు, అందుకని సంయమీంద్ర అంటారు. ఆ కాశికాపట్టణానికి వెళ్ళి కాశికాపట్టణంలో ఉండి ఒక్క నైవేద్యం పెట్టినా, ఒక్క పువ్వు వేసినా, అభిషేకం చేసినా అంత గొప్ప ఫలితాన్ని పరమేశ్వరుడు ఇక్కడ కృప చెయ్యగలడు. అంత గొప్ప పట్టణము కాశికాపట్టణము. అందుకే కాశీయాత్ర విషయంలో ఒక గొప్పతనం చెప్తారు. కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరైనా ఒక వృద్ధుడి చెయ్యి పట్టుకున్నా, కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరికైనా అన్నం తినేటప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి వడ్డించిన, కాశీయాత్రలో యువతల వారి సదుపాయం కోసం తన సౌఖ్యాన్ని త్యాగం చేసిన, కాశీపట్టణానికి వచ్చి గొడుగులు కానీ వస్త్రద్వయాన్ని కానీ చందనాన్ని కానీ ఇటువంటివి సమర్పణం చేసిన, దానం చేసిన అసలు దానితో తుల్యమైనటువంటి ఫలాన్ని చెప్పడం సాధ్యం కాదు. కాశికాపట్టణానికి వచ్చి ఇంద్రియ లౌల్యంతో ప్రవర్తించేవాడు, క్రోధమునకు వశుడయ్యేవాడు, ఇక్కడికొచ్చి సుఖాన్ని భోగాన్ని కోరుకునేవాడు, పదార్థాలలో రుచి కోసం వెంపర్లాడకండి. ఇక్కడ వ్యాసుడంతటి వాణ్ణి పరమేశ్వరుడు అంగీకరించాలి అలా వెంపర్లాడితే. కాశీపట్టణం వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా ఏదో చెయ్యాలని ప్రయత్నం అక్కర్లేదు. నీతో కాశీ వస్తున్న వాడిని చెయ్యి పట్టుకు దింపితే, నీతో కాశీ వచ్చినటువంటి ఒక వృద్ధుడి పెట్టె నువ్వు పట్టుకుంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎంతో సంతోషంతో చూస్తారు వాళ్ళ వంక. కాశీపట్టణం వెళ్ళి ఎలా సంపాదించుకోవాలో, ఎలా ప్రయత్నించాలో, ఎలా బ్రతకాలో, అసలు ఎలా వెళ్ళాలో మనం నేర్చుకోవాలి తప్ప ఏదో వెళ్ళాం ఏదో వచ్చాం కాదు. అందుకే కాశీపట్టణంలో మధ్యాహ్నం ఏ ఆడది అన్నం వడ్డిస్తుందో ఆమెని అన్నపూర్ణ ఆవహిస్తుంది. ఆవిడే చెప్పుకుంది, కాశికాపట్టణ మధ్యాహ్న కాలమందు, కాశికాపట్టణంలో మధ్యాహ్న కాలంలో ఆడది అన్నం ఎవరికైనా వడ్డించిందా ఆవిడలో అన్నపూర్ణ ప్రవేశిస్తుంది. ఒక వృద్ధుడికి సేవ చేయండి, ఒకరి పెట్టె పట్టుకోండి, ఒకరికన్నా ఒకరిని భోజనానికి ముందు పంపించండి, మీ సౌఖ్యాన్ని ఇంకొకరి కొరకు త్యాగం చేయండి. దీన్ని పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఇది ఒక్కటే చెయ్యక్కర్లేదు. కాబట్టి ఇంద్రియ లౌల్యానికి దూరంగా ఉండాలి, కోపానికి దూరంగా ఉండాలి, ప్రశాంతంగా గడపడానికి ఇక్కడ ఉన్నటువంటి రోజులలో ఒక్క క్షణాన్ని వృధా చేసుకోకూడదు. ఈ కాశీపట్టణం ఉన్నదే ఇది అంత గొప్పది. చంద్రుడు మిగిలిన పట్టణాలన్నిటి మీద పెడతాడు. చంద్రుడు లోకం అంతటి మీద తిరుగుతాడు. చంద్రుడు వస్తే సంతోషించిన వాళ్ళు ఎవరుండరు? అబ్బా చందమామ చందమామ అంట. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుడి వరకు చంద్రుడి యొక్క కాంతి పడుతుంటే సంతోషపడిపోతూ ఉంటారు. కానీ చంద్రుడు ఎంత గొప్పవాడో, చంద్రుడు వస్తే మనం ఎంత సంతోషించినా ఇక్కడొక్క చోట చంద్రుడు తాను సంతోషిస్తాట కదులుతూ. ఎంత సంతోషిస్తారంటేట చంద్రుడు, అభిషేకమునరించు అమృతధారా వృష్టి మదనాంతకుని ముక్తి మంటపికకు శ్రీ విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నిడచూచు నిరించు నిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగనా సముదయంబు. ఆయన డుంటి విఘ్నేశ్వరు నిష్ఠుర కంఠవేదిపై కొదమ చుక్కల రాజు విస్తరించు కాయు వెన్నెల ఆనందకాననమున కాలభైరవ దంష్టకు డాలు కొలుపు విధుడు వారాణసి సోమ వీధి చెక్కి అభ్రఘంటాపదంబున అరుగునప్పుడు. ఇక్కడ వెడుతున్నప్పుడు కాశీపట్టణం మీదట చంద్రుడు పరవశించిపోతాట. ఎందుకంటే చంద్రుడికి ఒక లక్షణం ఉంది. పరమశివుడు లింగస్వరూపంగా ఈ బ్రహ్మాండం అంతా నిండిపోతే పైన ధారాపాత్రగా ఉంటాడు, ఉండి అమృతాన్ని కురిపిస్తూ ఉంటాడు ఆ బ్రహ్మాండం మీదకి. బ్రహ్మాండం శివలింగ రూపాన్ని పొందితే అదే కాదు. యజుర్వేదంలో ఆ ప్రార్థనా శ్లోకంలో మన రుద్రానికి ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగ మౌలి విలసత్ పూర్ణేందు అంతామృతై, ఆ చంద్రుడి నుంచి కలిగిన అమృతం శివలింగం మీద పడుతూ ఉంటుంది అని. ఆ చంద్రుడు కాశీపట్టణం నుంచి వెళుతూ అనుకుంటాట, అబ్బా 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 ఇవాళ వెళ్ళిపోతున్నాను, కాశీలో నేను వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం వృధా చేసుకోకూడదు అనుకుంటాట. అనుకుని ఆయన అభిషేకమునరించు అమృతధారా వృష్టి మదనాంతకుని ముక్తి మంటపేకకు. అరే వీళ్ళందరూ చక్కగా లోపలికి వెళ్ళి విశ్వనాథుడి మీద నీళ్లు పోశారు రా, నేను పై నుండిపోయాను.
లోపల విశాఖలింగం మీద పోయలేను కానీ ఓ పని చేస్తానని చెప్పి ఆయన ముక్తి మంటపం మీద తన కిరణములతో అమృతధారలు కురిపిస్తూ శివాలయానికి అభిషేకం చేస్తూ వెడతట్టే. కాబట్టి అభిషేకమునరించు అమృత ధారావృష్టి మదనంతకుని ముక్తి మంటపికకు శ్రీ విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నిడచూచు. విశాలాక్షి మహాదేవి కాశికాపట్టణపు అధిదేవత, మహాతల్లి, పరమశివుని గరాబు ఇల్లాలు. అటువంటి తల్లి బుగ్గలు మెరిసిపోతుంటాయి. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క చెక్కిళ్ళ కాంతుల గురించి మనం చెప్పుకుంటాం కదా, దర్పణములలో ఉంటాయి, అద్దాలలో ఉంటాయి. చంద్రుడు అసలే వెన్నెల కురిపిస్తూ ఉంటాడు. అద్దంలా ఉన్నటువంటి అమ్మవారి బుగ్గల్లోట చంద్రుడిని చూపించి, అబ్బా మా ఆయన చంద్రబింబంలా ఉన్నారంద ఆవిడ. ఓ చూసావా వాళ్ళ ఆయన్ని నాతో పోల్చుకుంది అని నేనంత అందంగా ఉంటానన్నమాట. ఓసారి నా ముఖం చూసుకోవాలనుకున్నట్ట. మామూలు అద్దంలో చూసుకుంటే గొప్పతనం ఏముంది? అమ్మవారి మహాభక్తుల్లో చంద్రుడు ఒకడు. మనుశ్చంద్ర కుబేరస్థలోపాముద్రాచమన్మద అగస్తీరక్తి సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథ క్రోధ భట్టారకోదేవ్యాద్వాదశామి ఉపాసకా. మహాభక్తుడు అమ్మవారికి. అందుకని ఆ అద్దంలో ఈ అద్దంలో ఎందుకు, నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చోగలను. నేను వెళ్ళి కూర్చుని ఇలా పైకి తలెత్తి అమ్మ బుగ్గల్లో చూసుకుంటాను. నా ప్రతి వాజపేయ సహస్ర ప్రవర్తనముల కల ఫలమబ్బు నైవేద్య కల్పనమున. విశ్వనాథుడి దగ్గరికే వెళ్ళక్కర్లేదు. ఇక్కడ మనం అన్నం తినేటప్పుడు ఇది విశ్వనాథునకు చెందుగాక గంగా నది ఎందు కలిపారు, నైవేద్యం పెట్టి తిన్నారు అంతే. ఆ ఫలితం దేనికి వేస్తారంటే కొన్ని కోట్ల వాజపేయి యాగములు చేసినటువంటి వాడికి వచ్చేటటువంటి ఫలంతో సమానమైన ఫలితాన్ని ఇక్కడ ఈశ్వరుడికి సమర్పణం చేసి తిన్నవాడికి ఇస్తారు. కాబట్టి అందుకని కాశీపట్టణం అంత గొప్పది. కాశీ వెళ్ళామన్న మాటకి అంత శక్తి రావడానికి కారణం అదే. కాబట్టి వాజపేయ సహస్ర ప్రవర్తనముల వలన కలుగు ఫలమబ్బు నైవేద్య కల్పనమున. ఇటువంటి కాశీపట్టణం ఉందే, ఇది అత్యద్భుతమయ్యా. ఇటువంటి పట్టణానికి వచ్చి మహానుభావ దీన్ని ఇది ఎంత ఈ చిత్తగించి బాగా తెలుసుకుని ఈ విషయాలన్నీ నువ్వు విశ్వనాథు అభవు కాశికానాథు సేవించి తరించు సంయమీంద్ర. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అగస్త్య మహర్షితో చెప్పినటువంటి మాటలు. అందుకని సంయమీంద్ర అంటారు. ఆ కాశికాపట్టణానికి వెళ్ళి కాశికాపట్టణంలో ఉండి ఒక్క నైవేద్యం పెట్టినా, ఒక్క పువ్వు వేసినా, అభిషేకం చేసినా అంత గొప్ప ఫలితాన్ని పరమేశ్వరుడు ఇక్కడ కృప చెయ్యగలడు. అంత గొప్ప పట్టణము కాశికాపట్టణము. అందుకే కాశీయాత్ర విషయంలో ఒక గొప్పతనం చెప్తారు. కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరైనా ఒక వృద్ధుడి చెయ్యి పట్టుకున్నా, కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరికైనా అన్నం తినేటప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి వడ్డించిన, కాశీయాత్రలో యువతల వారి సదుపాయం కోసం తన సౌఖ్యాన్ని త్యాగం చేసిన, కాశీపట్టణానికి వచ్చి గొడుగులు కానీ, వస్త్రద్వయాన్ని కానీ, చందనాన్ని కానీ ఇటువంటివి సమర్పణం చేసిన, దానం చేసిన అసలు దానితో తుల్యమైనటువంటి ఫలాన్ని చెప్పడం సాధ్యం కాదు. కాశికాపట్టణానికి వచ్చి ఇంద్రియలౌల్యంతో ప్రవర్తించేవాడు, క్రోధమునకు వశుడయ్యేవాడు, ఇక్కడికొచ్చి సుఖాన్ని భోగాన్ని కోరుకునేవాడు, పదార్థాలలో రుచి కోసం వెంపర్లాడకండి. ఇక్కడ వ్యాసుడంతటి వాడిని పరమేశ్వరుడు అంగీకరించాలి అలా వెంపర్లాడితే. కాశీపట్టణం వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా ఏదో చెయ్యాలని ప్రయత్నం అక్కర్లేదు. నీతో కాశీ వస్తున్న వాడిని చెయ్యి పట్టుకు దింపితే, నీతో కాశీ వచ్చినటువంటి ఒక వృద్ధుడి పెట్టె నువ్వు పట్టుకుంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎంతో సంతోషంతో చూస్తారు వాళ్ళ వంట. కాశీపట్టణం వెళ్ళి ఎలా సంపాదించుకోవాలో, ఎలా ప్రయత్నించాలో, ఎలా బ్రతకాలో, అసలు ఎలా వెళ్ళాలో మనం నేర్చుకోవాలి తప్ప ఏదో వెళ్ళాం ఏదో వచ్చాం కాదు. అందుకే కాశీపట్టణంలో మధ్యాహ్నం ఏ ఆడది అన్నం వడ్డిస్తుందో ఆమెని అన్నపూర్ణ ఆవహిస్తుంది. ఆవిడే చెప్పుకుంది, కాశికాపట్టణ మధ్యాహ్న కాలమందు. కాశికాపట్టణంలో మధ్యాహ్న కాలంలో ఆడది అన్నం ఎవరికైనా వడ్డించిందా ఆవిడలో అన్నపూర్ణ ప్రవేశిస్తుంది. ఒక వృద్ధుడికి సేవ చేయండి, ఒకరి పెట్టె పట్టుకోండి, ఒకరికన్నా ఒకరిని భోజనానికి ముందు పంపించండి, మీ సౌఖ్యాన్ని ఇంకొకరి కొరకు త్యాగం చేయండి. దీన్ని పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఇది ఒక్కటే చెయ్యక్కర్లేదు. కాబట్టి
ఇంద్రియ లౌల్యానికి దూరంగా ఉండాలి, కోపానికి దూరంగా ఉండాలి, ప్రశాంతంగా గడపడానికి ఇక్కడ ఉన్నటువంటి రోజులలో ఒక్క క్షణాన్ని వృధా చేసుకోకూడదు. ఈ కాశీపట్నం ఉన్నదే ఇది అంత గొప్పది. చంద్రుడు మిగిలిన పట్టణాలన్నిటి మీద పెడతాడు. చంద్రుడు లోకం అంతటి మీద తిరుగుతాడు. చంద్రుడు వస్తే సంతోషించిన వాళ్ళు ఎవరుండరు? అబ్బా చందమామ చందమామ అంట. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుడి వరకు చంద్రుడి యొక్క కాంతి పడుతుంటే సంతోషపడిపోతూ ఉంటారు. కానీ చంద్రుడు ఎంత గొప్పవాడో, చంద్రుడు వస్తే మనం ఎంత సంతోషించినా ఇక్కడొక్క చోటట చంద్రుడు తాను సంతోషిస్తాట కదులుతూ. ఎంత సంతోషిస్తారంటేట చంద్రుడు, అభిషేకమునరించు అమృతధారా వృష్టి మదనాంతకుని ముక్తి మంటపికకు శ్రీ విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నిడచూచు నిరించు నిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగనా సముదయంబు. ఆయన డుంటి విఘ్నేశ్వరు నిష్ఠుర కంఠవేదిపై కొదమ చుక్కల రాజు గుస్తరించు కాయు వెన్నెల ఆనందకాననమున కాలభైరవ దంష్టకు డాలు కొలుపు విధుడు వారాణసి సోమ వీధి చెక్కి అభ్రఘంటాపదంబున అరుగునప్పుడు. ఇక్కడ వెడుతున్నప్పుడు కాశీపట్టణం మీదట చంద్రుడు పరవశించిపోతాట. ఎందుకంటే చంద్రుడికి ఒక లక్షణం ఉంది. పరమశివుడు లింగస్వరూపంగా ఈ బ్రహ్మాండం అంతా నిండిపోతే పైన ధారాపాత్రగా ఉంటాడు. ఉండి అమృతాన్ని కురిపిస్తూ ఉంటాడు ఆ బ్రహ్మాండం మీదకి. బ్రహ్మాండం శివలింగ రూపాన్ని పొందితే అదే కాదు. యజుర్వేదంలో ఆ ప్రార్థనా శ్లోకంలో మన రుద్రానికి ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు అంతామృతై. ఆ చంద్రుడి నుంచి కలిగిన అమృతం శివలింగం మీద పడుతూ ఉంటుంది అని. ఆ చంద్రుడు కాశీపట్టణం నుంచి వెళుతూ అనుకుంటాట, అబ్బా 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 ఇవాళ వెళ్ళిపోతున్నాను కాశీలో నేను వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం వృధా చేసుకోకూడదు అనుకుంటాట. అనుకుని ఆయన అభిషేకమునరించు అమృతధారా వృష్టి మదనాంతకుని ముక్తి మంటపేటకు. అరే వీళ్ళందరూ చక్కగా లోపలికి వెళ్ళి విశ్వనాథుడి మీద నీళ్లు పోశారా, నేను పై నుండిపోయాను, లోపల విశ్వనాథలింగం మీద పోయలేను కానీ ఓ పని చేస్తానని చెప్పి ఆయన ముక్తి మంటపం మీద తన కిరణములతో అమృతధారలు కురిపిస్తూ శివాలయానికి అభిషేకం చేస్తూ పెడతాట. కాబట్టి అభిషేకమునరించు అమృతధారా వృష్టి మదనాంతకుని ముక్తి మంటపికకు శ్రీ విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నిడచూచు. విశాలాక్షి మహాదేవి కాశికాపట్టణపు అధిదేవత, మహాతల్లి, పరమశివుని గారాబు ఇల్లాలు. అటువంటి తల్లి బుగ్గలు మెరిసిపోతుంటాయి. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క చెక్కిళ్ళ కాంతుల గురించి మనం చెప్పుకుంటాం కదా, దర్పణములలో ఉంటాయి, అద్దాల్లో ఉంటాయి. చంద్రుడు అసలే వెన్నెల కురిపిస్తూ ఉంటాడు. అద్దంలా ఉన్నటువంటి అమ్మవారి బుగ్గల్లోట చంద్రుడిని చూపించి, అబ్బా మా ఆయన చంద్రబింబంలా ఉన్నారంద ఆవిడ. ఓ చూసావా వాళ్ళ ఆయన్ని నాతో పోల్చుకుంది అని నేనంత అందంగా ఉంటానన్నమాట. ఓసారి నా ముఖం చూసుకోవాలనుకున్నట్ట. మామూలు అద్దంలో చూసుకుంటే గొప్పతనం ఏముంది? అమ్మవారి మహాభక్తుల్లో చంద్రుడు ఒకడు. మనుశ్చంద్ర కుబేరస్థలోపాముద్రాచమన్మద అగస్తీరక్తి సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథ క్రోధ భక్తారకో దేవ్యాద్వాదశామి ఉపాసకా. మహాభక్తుడు అమ్మవారికి. అందుకని ఆ అద్దంలో ఈ అద్దంలో ఎందుకు, నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చోగలను. నేను వెళ్ళి కూర్చుని ఇలా పైకి తలెత్తి అమ్మ బుగ్గల్లో చూసుకుంటాను నా ప్రతిబింబం అనుకున్నాను. అమ్మవారి దగ్గరికి వెళితే స్వతంత్రుడు అమ్మ కాబట్టి నాన్నగారి దగ్గర అంటే భయం. అమ్మ దగ్గరికి వెళితే ఏంది, నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి 2-3 మాటలు చేతి మీద కొట్టడానికి ఏమిటా అంటారేమో అని. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ నీకే చెప్పేది, ఇలా చూడు అని బుగ్గలు పట్టుకుని కూడా తిప్పించు. అమ్మ దగ్గర స్వాతంత్ర్యం వేరు. అందుకని విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నీడ చూచు. అమ్మవారి బుగ్గల అనబడేటటువంటి అద్దాల్లో తన నీడ చూసుకుంటాట. చూసుకుని ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ నిరించు నిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగన సముదయంబు. అసలే గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. గంగా యమున పక్క పక్కన ఉన్నాయనుకోండి, పరమశివుడు శ్రీ మహావిష్ణువు కలిసి నించున్నట్టు. అందుకే తిక్కన గారు విరాట పర్వం చేస్తూ కాళిందియును సురనదియును కూడినట్టి ఆ 2 గంగా యమున కలిసి వచ్చాయా అన్నట్టుగా ఉంది నాకు పరమశివుడు విష్ణువు కలిసి వస్తూ ఉంటే అన్నారు. అలా మహానుభావుడు ఆ గంగా నది తెల్లగా మెరుస్తుంటుంది, ఆ నీటి ప్రకాశం. ఆ గంగ తెల్లగా మెరిస్తే గంగ ఒడ్డు అంతకన్నా తెల్లగా మెరుస్తుంది సైకతం.
ఎంత బాగుంటుందో అసలు ఆ ఇసుక, తెల్లటి ఇసుక తెన్నెలు, వాటి మీద కాశీపట్టణం మొత్తం మీద కొంచెం బాధగా కూర్చునేవి ఏవో తెలుసా రాత్రి? ఒక్క చక్రవాక పక్షులే. ఎందుకని అంటే వాటికి అసలే కామం ఎక్కువ, ఎప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలనుకుంటాయి. వాటికి ఉన్నటువంటి దరిద్రం ఏమిటంటే చీకటి పడేటప్పటికీ వాటికి కళ్ళు కనపడవు. కళ్ళు కనపడవు కాబట్టి రెండు తలకో దిక్కు వెళ్ళిపోయి అక్కడే ఉంటాయి ఇసుక తిన్నెల మీద. అక్కడే మగ చక్రవాకం ఉంటుంది, ఇక్కడేమో ఆడపక్షి ఉంటుంది. కానీ దానికి ఇది కనపడదు, దీనికి ఇది కనపడదు. దానికోసం ఇది, దీనికోసం అది బెంగెట్టు కూర్చుంటాయి. వీటి బెంగ ఎప్పుడు తీరుతుందంటే సూర్యకిరణాలు పడతాయి. అందుకే తిక్కగా మహాభారతం చేస్తూ నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులు ఒక్కటింగాద గరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెరుబొందం పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముగుల నంబును జుంభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నారు. ఆ చక్రవాక పక్షుల యొక్క బెంగ తీరిపోతుంది ఆ సూర్య భగవానుడు వచ్చేటప్పటికి. చంద్రుడు వచ్చేటప్పటికి వాటికి బెంగ వస్తుంది. అవి తిట్టుకుంటాయితే దిక్కుమాల చంద్రుడు వచ్చాడు, మనకేమో ప్రియుడు కనపట్టలేదు అని ప్రియురాలు కనపట్టలేదని ప్రియుడు ఏడుస్తూ అటు ఇటు వెడితే ఎక్కడ వెళ్ళిపోతామో దారి తప్పిపోయిన అలా కూర్చుని ఉంటాయి. ఆయన వెళ్ళిపోతూ ఓసారి ఆ తెల్లటి ఇసుక తిన్నెల మీద కూర్చున్న చక్రవాక పక్షుల్ని చూసి, నన్ను తిట్టకండి, నాలో ఏముంది, నా తప్పు కాదు, నేను జిల్లేడాకు మీద పడితే రాలిపోతుంది, ఇంకో చెట్టు మీద పడితే వృద్ధి చెందుతుంది, నాదా తప్పు అని. చెట్టు యొక్క తప్పు, మీ ఉపాధికి ఉన్న దోషం, నేను వస్తే మీకు కనపడదు, మీ కర్మ, నేనేం చేయను. మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటానా? లోకమంతా చూడండి, నేను వస్తే సంతోషిస్తారు. పిల్లల్ని కూడా చందమావరా అవే, జాబిల్లిరా అవే అని అన్నం పెడతారు. మిమ్మల్ని ఎందుకు బాధ పెడతాను? మీ ఉపాధి దోషం, మీరు బెండ పెట్టుకోకండి నా మీద, నన్నేం అనకండి అని విరిగించి మిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగనా సముదయంబు. ఆ చక్రవాకాంగనలు ప్రత్యేకించి ఎవరిని సముదాయించాలి? మొగాయన్ని పర్వాలేదు, కొంచెం ధైర్యంగా ఉంటాడు. ఆడవాళ్ళని బిక్కు పెట్టుంటారు, ఆయన కనపడలేదండి. అందుకని చక్రవాకాంగనలు ఆ ఆడపక్షుల దగ్గరికి వెళ్ళి తన కిరణములతో తన చేతులతో ముట్టుకుని, ఏం బెంగపెట్టుకోకండి, నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను ఇంకొంచెం చూడాలంటే సూర్యుడు వచ్చేస్తాడు, మీకు కనపడుతుంది, నన్ను నేను తిట్టుకోకండి, ప్లీజ్ ఏమనుకోకండి అని కాసేపు వాటికి సముదాయించి వెళ్ళిపోతాడు. కాబట్టి నిరించు మిన్నేటి ఇసుక తింగల మీద చక్రవాకాంగన సముదయించు అని డుంటి విఘ్నేశ్వరునిష్ఠుర కంఠవేదిపై కొదమ చుక్కల రాజు గుస్తరించు. ఒక్క డుంటి విఘ్నేశ్వరుడు యొక్క కంఠం మీద మాత్రం చంద్రబింబం ఉంటుంది అని లోకంలో ప్రశంసు మిన్నేటి ఇసుక తింగల మీద చక్రవాకాంగన సముదయించు అని డుంటి విఘ్నేశ్వరునిష్ఠుర కంఠవేదిపై కొదమ చుక్కల రాజు గుస్తరించు. ఒక్క డుంటి విఘ్నేశ్వరుడు యొక్క కంఠం మీద మాత్రం చంద్రబింబం ఉంటుంది అని లోకంలో ప్రసిద్ధి. అందుకని తన చంద్రబింబం ఆయన కంఠం మీద ఉండబట్టే ఆయనకి డుంటి విఘ్నేశ్వరుడు అని పేరు వచ్చింది. మీకు చెప్తే ఆ డుంటి విఘ్నేశ్వరుడు ఏమిటో, ఆయన కథ ఏమిటో, ఆయన అల్లరేమిటో, ఆయన గురించి పరమశివుడు ఎంత స్తోత్రం చేశాడో విశ్వనాథుడు, ఆ విషయాలన్నీ మీకు ఏదో రోజు చెప్పే ప్రయత్నిస్తానులేండి, తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. గణపతి కదా వదిలిపెట్టేయకూడదు. కాబట్టి ఆయన తాను చంద్రుడు, ఆ చంద్రుడే ఈయన కంఠం మీద ఉన్నాడు. ఎంత సంతోషంగా ఉంటుంది. ఏదో నేనే నా ప్రతిబింబాన్ని నిలువుటద్దంలో చూసుకుని ఇలా అనుకున్నట్టు నేనే ఆయన కంఠం మీద ఉన్నాను అనుకుని విడిచిపోయి ఆ చంద్రుట్ట ఓసారి ఇలా చూసి ఈయన ఆయన్ని చూస్తే ఓ నా అంశే అక్కడ ఉందని సంతోషంగా అలా చూసుకుని వెళ్ళిపోతాడు. కొదమ చుక్కల రాజు గుస్తరించు డుంటి గణపతి కంఠం మీద ఉన్న చంద్రబింబాన్ని పలకరించి ముందుకెడతాడు. అలా వెళ్ళిపోతుంటే కాయు వెన్నెల ఆనందకాననమున, ఆనందకాననం అసలే ఇది. ఈ కాశీపట్టణం ఆనందకాననంలో కాయు వెన్నెలలు కురిపిస్తట్టలాగా. కాబట్టి కాయు వెన్నెల ఆనంద కాననమున కాలభైరవు దంస్ట్రకుడాలు కొలుపు. కాలభైరవుడు ఈ పట్టణానికి అంతటికీ కూడా మహానుభావుడు, కాపలాదార్. ఆయన యొక్క కోర చూస్తే హడిలిపోతారు. ఆయన పేరే భైరవుడు. భై అని అరుస్తాడు కాబట్టి, భై అన్న రవం ఉన్నవాడు కాబట్టి ఆయన ఇంకో పేరు అట్లా భైరవుడు అంతే. అందుకే కాశీ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గంగ పూజ చేసి కాలభైరవుడికి గారెలమాల అయ్యండి అని చెప్పి, గారెలమాల అంటే మాంసం పెట్టాలి, మాంసానికి బదులుగా మినుము. అందుకని గారెల దండ ఒకటి తీసుకొచ్చి ఒక కుక్కని తీసుకొచ్చి దాన్ని మెళ్ళ వేస్తాడు. కుక్కకి భైరవుడికి సంబంధం ఏంటండి అంటే భౌ అని అరుస్తుంది. అందుకని కాలభైరవుడికి అది సంకేతం. పైగా ఇక్కడ జీవుడి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మొట్టమొదట ఆ కుక్కే కనపడుతుంది. పాపం చేసిన వాడైతే తరిమితే దిక్కు తెన్ను లేక పరిగెత్తి అగ్నిహోత్రంతో ఉన్న జ్వాలలో ఉన్న ద్వారంలోంచి యమలోకంలోకి ఎడతాడు.
ఎవరు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్ళారో వాళ్ళు యమసదనంలోని అగ్నిజ్వాలల కింద నుంచి వెళ్ళారు. కారణం ఏమి అంటే కాలభైరవుడు పరమేశ్వర స్వరూపం. ఆయన దంస్త్ర, ఆయన కోర స్పష్టంగా కనపడింది అనుకోండి, హడిలిపోతారు పాపులు. అందుకని పాపం ఉన్న వాళ్ళని భయపెట్టడానికి చంద్రుడు అలా వెళ్ళిపోతూ తన వెన్నెల ఆయన కోర మీద పడేటట్టు చేసి, ఆయన కోర కాంతితో కనపడేటట్టు సారి చేసి, తస్మాత్ జాగ్రత్త. మా స్వామి పరమశివుని యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళే ఇక్కడ ఉండగలరు తప్ప లేని వాళ్ళు ఇక్కడ ఉండలేరని చెప్పడానికి ఒకసారి కాలభైరవు దంస్ట్రకు గాలు కొలుపు. విధుడు వారాణసి సోమవీధి చెక్కి, ఆ చంద్రుట ఈ వారణాసి పట్టణంలో ఉన్నటువంటి సోమవీధి నుంచి వెళ్ళేటప్పుడు చంద్రుడు వెళ్ళవలసిన పథంలో వెళ్ళిపోతూ మిగిలిన వాళ్ళు చంద్రుడిని చూసి పొంగిపోతే ఆయన వారాణసి పట్టణం నుంచి వెళ్ళేటప్పుడు ఆయన పొంగిపోతారు. ఇవన్నీ చేసుకుంటూ విధుడు వారాణసి సోమవీధి చెక్కి అభ్రఘంటాపదంబున అరుగునప్పుడు ఆకాశంలో వెడుతూ చంద్రుడు మురిసిపోయే పట్టణం కాశీపట్టణం. చంద్రుణ్ణి చూసి మిగిలిన చోట్ల మనం మురిసిపోతే చంద్రుడు మురిసిపోతాడు కాశీపట్టణం మీద ప్రయాణం చేస్తూ. అంత గొప్ప పట్టణం కాశీపట్టణం. కాశీపట్టణంలో విశ్వనాథలింగం ఎంత గొప్పదో అంత గొప్ప లింగం మళ్ళీ స్మరణ చేత మోక్షమునే ఇవ్వగలిగినటువంటి లింగం కేదారేశ్వర లింగం. కేదారేశ్వరుణ్ణి ప్రతిరోజు నిద్ర లేవగానే ఒకసారి ప్రాతకాలమునందు మళ్ళీ ప్రదోషకాలమునందు అలవాటుగా చేసుకుని ఓం కేదారేశ్వరాయ నమః 2 మాటలు రోజుకంతే, ఉదయం సాయంకాలం ఉభయ సంఖ్యలో ఎందో అన్నాడు అనుకోండి, వాడికి మోక్షం ఇచ్చేస్తానన్నాడు. అందుకే హిమాలయాల్లో ఉన్న కేదారేశ్వరుడు కన్నా కాశీపట్టణంలో ఉన్న కేదారేశ్వరుడు చాలా ఉదారుడు. పైగా అక్కడే గౌరీ కుండ ఉంది. కేదారేశ్వరుడి యొక్క దర్శనానికి ఒక నియమం ఉంది. కేదారేశ్వరుడి దగ్గరికి వెడితే చాలు కోరికలు తీరుతాయి, అనుగ్రహాన్ని పొందేస్తారు. కానీ ఎలా వెళ్ళాలి అంటే ప్రాతకాలమునందు మర్చుడు హరత్ పాపాభిదానంబు హరత్ శ్రోత పూర్వమునందు మునింగి మహాజ్యోతిర్మయంబు మునిధ్యాతవ్యంబు శాశ్వతంబైన కేదారేశ్వరలింగంబు సంప్రీతించేరి భజించి బడయుం సంప్రీతి కామ్యార్థ సిద్ధార్థుల. తెల్లవారుజామున వెళ్ళాలి. వెళ్ళి కేదారేశ్వరలింగాన్ని దర్శనం చేసే ముందు గంగానదిలో స్నానం చేసి కేదారేశ్వర లింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసేటప్పుడు ఓంకారేశ్వర లింగం అని ఇక్కడే కాశీపట్టణంలో బ్రహ్మగారు తపస్సు చేశారు. తపస్సు చేస్తే అకార ఉకార మకారములతో 3 లోకములకు 3 మూర్తులకు 3 కాలములకు మూలమైన భేదముకు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అని అకార ఉకార మకారముల చేత బ్రహ్మ విష్ణు శివస్వరూపములుగా సమీకృతమై జ్యోతిర్లింగంగా ప్రకాశించాడు. ఇక్కడ ఓంకారేశ్వర లింగంగా ప్రకాశించినప్పుడు వరమిచ్చాడు. అభిషేకం చెయ్యాలి అంటే నమక చమకములు స్వరము తెలిసి ఉండాలి. స్వరం ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంలో చదవాలి. అభిషేకం ఎవరు కూర్చున్నారో వాళ్ళకి కూడా అభిషేక ప్రక్రియ తెలిసి ఉండాలి. తెలియని వాళ్ళు కూర్చుంటే అభిషేకాన్ని సక్రమంగా చేయలేరు. ఎందుకంటే అభిషేక విధానం ఒకటి ఉంది రుద్రకామ్యంలో, ఎంత చక్కగా చెయ్యాలో అలాగే చెయ్యాలి అభిషేకాన్ని. కాబట్టి ఇప్పుడు రుద్రం రాకపోతే అభిషేకం చేయకూడదు. రుద్రం వచ్చినా కొన్ని అధికారములు ఉన్నవాళ్ళు తప్ప లోపలికి వెళ్ళకూడదు. నా రుద్రో రుద్రమచ్చేత్. అందరికీ మహన్యాసం చెప్పరు, ఆడవాళ్ళకి వాళ్ళకి మహన్యాసం చెప్పి అభిషేకం చేయించరు. కానీ ఓంకారేశ్వరుడు ఒక్క కాశీపట్టణంలో ఒక గొప్ప వరం ఇచ్చాడు. బ్రహ్మగారు పరమశివుడు జ్యోతిర్లింగంగా నిలబడినప్పుడు ఇక్కడ ఓంకారేశ్వర లింగంగా ఇన్ని స్తోత్రం చేశాడు. అభిషేక విధానం ఒకటి ఉంది రుద్రకామ్యంలో, ఎంత చక్కగా చెయ్యాలో అలాగే చెయ్యాలి అభిషేకాన్ని. కాబట్టి ఇప్పుడు రుద్రం రాకపోతే అభిషేకం చేయకూడదు. రుద్రం వచ్చినా కొన్ని అధికారములు ఉన్నవాళ్ళు తప్ప లోపలికి వెళ్ళకూడదు. నా రుద్రో రుద్రమచ్చేత్. అందరికీ మహన్యాసం చెప్పరు, ఆడవాళ్ళకి వాళ్ళకి మహన్యాసం చెప్పి అభిషేకం చేయించరు. కానీ ఓంకారేశ్వరుడు ఒక్క కాశీపట్టణంలో ఒక గొప్ప వరం ఇచ్చాడు. బ్రహ్మగారు పరమశివుడు జ్యోతిర్లింగంగా నిలబడినప్పుడు ఇక్కడ ఓంకారేశ్వర లింగంగా ఇన్ని స్తోత్రం చేశాడు. స్తోత్రం చేస్తే ఆయన అన్నాడు, కాశీపట్టణానికి వచ్చినప్పుడు నమక చమకములు స్వరంతో చెప్పడం రాకపోయినా ఎవరు వచ్చి శివలింగం ముందు నిలబడి
నా స్తోత్రాన్ని బ్రహ్మగారు చేసింది చేస్తారు. అటువంటి వాళ్ళు నమక చమకాలతో రుద్రాధ్యాయంతో సశాస్త్రీయమైనటువంటి అభిషేకాన్ని నాకు చేసిన ఫలితాన్ని వాళ్ళకి అనుగ్రహించేస్తాను అన్నాడు. అందుకే అశ్వమేధయాగాలు చేసిన ఫలితం ఎంత గొప్పదో అంత ఫలితం ఇక్కడ అభిషేకానికి. ఇక్కడ అభిషేకం చేసుకునేటప్పుడు మిగిలింది రాకపోయినా కనీసం ఇది ఒక్కటి చెప్పగలిగితే వాడు సశాస్త్రీయాభిషేకం చేసేసినట్టే. అందుకే కేదారలింగాన్ని పూజించాలంటే తెల్లవారుజామునే వెళ్ళి గంగానదిలో స్నానం చేసి చక్కగా కేదారలింగం దగ్గర నిలబడి ఈ అభిషేక మంత్రాన్ని బ్రహ్మగారు చేసిన దాన్ని చదివి అప్పుడు లోపలికి వెళ్ళి చక్కగా ఆయన మీద కాస్త పదార్థం వేసి బయటికి రావడం సర్వోత్కృష్టమైన పద్ధతి. మీకు నేను ఒక్కసారి వినిపిస్తాను, వినండి. ఇటువంటి కాశీపట్టణంలో వినడం కూడా అదృష్టమే. నమ ఓంకార స్వరూపాయ నమ సర్వరూపస్వరూపిణి నమో రుద్రాయ నమో భవాయ నమ శర్వాయ నమ ఉగ్రాయ నమ సామ యజుస్వరూపాయ నమో నాదాత్మనే నమో బిందుకలాత్మనే నమో లింగాయ నమో లింగస్వరూపాయ నమో భీమాయ నమ పశుపతయే నమస్తారస్వరూపాయ నమ శివాయ నమ కపర్దినే నమ శితికంఠాయ నమో మీఢుష్టమాయ నమో గరిష్ఠాయ నమో శిపినిష్ఠాయ నమో హ్రస్వాయ నమో బృహతే నమో వృద్ధరూపిణి నమ కుమార గురవే నమ శ్వేతాయ నమ కృష్ణాయ నమ పీతాయ నమ అరుణమూర్తయే నమో ధూమ్రపర్ణాయ నమ పింగళాయ నమ కిర్మీరవర్చసే నమ పాటలవర్ణాయ నమో హరితతేజసే నమో నానావర్ణస్వరూపాయ నమో వర్ణపతయే నమ స్వరరూపాయ నమో వ్యంజన రూపిణి నమ ఉదాత్తానుదాత్త స్వరిత రూపాయ నమో హ్రస్వ దీర్ఘ ప్లుత విసర్గాత్మనే నమో అనుస్వార స్వరూపాయ నమ సానునాసికాయ నమో నిరనునాసికాయ నమో దంత్యాయ నమో స్థాలవ్యాయ నమ ఓష్ట్యాయ నమ ఉరస్యాయ నమ ఉష్ణస్వరూపాయ నమో అంతస్థాయ నమ పినాకిని నమో నిషాదాయ నమో నిషాదపతయే నమస్తారాయ నమో మంద్రాయ నమో మధ్యమాయ నమో ఘోరాయ నమో ఘోరమూర్తయే నమస్థానస్వరూపాయ నమో మూర్ఛనాస్వరూపాయ నమ స్థాయి సంచార స్వరూపాయ నమో లాస్య తాండవ జన్మనే నమ స్త్రైర్యత్రిక స్వరూపాయ నమ స్థూలాయ నమ సూక్ష్మాయ నమో అదృశ్యాయ నమో ఆర్వాచీనాయ నమ పరాచీనాయ నమో వాక్ ప్రపంచ స్వరూపాయ నమ ఏకాయ నమో అనేక భేదాయ నమ సరసత్పతయే నమ శబ్ద బ్రహ్మణే నమ పరబ్రహ్మణే నమో వేదాంత వేద్యాయ నమో వేదపతయే నమ పార్వతీశ్వరాయ నమో జగదీశ్వరాయ నమో దేవదేవాయ నమ శంకరాయ నమస్తుభ్యం మహేశ్వర నమస్తుభ్యం జగదానంద నమస్తుభ్యం చంద్రశేఖర నమస్తుభ్యం మృత్యుంజయ నమస్తుభ్యం త్రయంబక నమస్తే పినాకహస్తాయ నమస్తే త్రిశూలధారిణే నమస్తే త్రిపురఘ్నాయ నమస్తే అంధక నిషూధనాయ కందర్పదర్పదలనాయ నమో జాలాంధకారయే నమ కాలాయ నమ కాలకూట విషాదినే నమో భక్త విషాద హంతే నమో నమః. ఈ స్తోత్రాన్ని అక్కడ నిలబడి ఎవరు చేసి లోపలికి వెళ్ళి నీటి చుక్క పోస్తారో వాళ్ళు కాశీలో వచ్చి శివలింగాన్ని కేదారేశ్వరుణ్ణి సశాస్త్రీయంగా అభిషేకం చేసి వెళ్ళిన ఫలితాన్ని పొందుతారు.